సమయమందు అసమయమందు దేవుణ్ణి కనపరచండి. ఏదో నీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగితేనో, నీకు వ్యాధి పోతేనో, ఇల్లు కట్టుకుంటేనే కాదు, కానీ అనుక్షణము మన దేవుడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఘనత పొందదగినకు ఆయన మాత్రమే అర్హుడు. ఆయన్ని స్తుతించకపోతే అది మనకి అవమానము. ఎప్పుడు కూడా ధూప దీప నైవేద్యాలు దేవుని సన్నిధిలో మనం సమర్పించేవారిగా ఉండాలి. ఆయన యొక్క నామ స్మరణ నీ పెదాల మీద అల్లాడుతూ ఉండాలి. ప్రభువు చెందవలసిన ఘనత అనేక రీతిలుగా నువ్వు చెల్లించాలి. దీన్ని అనుభవించిన వాడు, దీన్ని నేర్చుకున్నటువంటి వాడు, ఈ విధంగా ఆ జిహ్వ ఫలాన్ని పొందినవాడు భక్తుడైనటువంటి దావీదు అని చెప్పవచ్చు. దావీదు ప్రతి మారు కూడా తన పెదాలతో దేవుని ఘనపరుస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ ఆయన యొక్క కార్యాలను ఎన్నెన్ని రీతిలుగా స్మరించుకునేవాడు, ఎన్ని రీతిలుగా మాట్లాడి దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రచురించేవాడు. అందువల్లనే ఆ స్థితిలోనే ఆయన జీవితం దీవించబడింది అన్నట్లుగా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆ దేవాతి దేవుడు లేవనెత్తాడు. స్తుతించే వారి మీదకి దేవుని యొక్క కరుణ, కనికరం తన కుటుంబంలోనికి, తన జీవితంలోనికి, తను చేసే ప్రతి కార్యంలోనికి కూడా తీసుకొని రాగలుగుతాడు.